లేని సమయంలో వచ్చి పిల్లలు పాడు చేయడానికి ప్రయత్నించావు. ఇదంతా నువ్వు వాడిస్తున్న నాటకం నాకు తెలుసు. ఇది గూడు అనుకుంటున్నారా, గొడ్ల చావుడు అనుకుంటున్నారా? తప్పెవరిదో తెలుసుకోవాలంటే ఇది సరైన స్థలము కాదు, సమయము కాదు. ఇలాంటివేమైనా ఉంటే పెద్ద మనుషులతో మాట్లాడుకోవాలి, లేదా పంచాయతీలో తేల్చుకోవాలి. పంచాయతీలో కూడా గెలుపు మందే అవుతుందిరా. మన వాళ్ళందరికీ ఈ రోజే నో తీపి చెయ్యి. తాగేవాడికి తాగినంత, తినేవాడికి తిన్నంత. ఇది నాటకాల్లా ఈ రోడ్ డ్రామాలేంటి సార్? మన లవ్ రోడ్డు మీద పడ్డప్పుడు దాన్ని రోడ్డు మీద వెతుక్కోవాలండి. ఏంటి అర్థం కాలేదా? అది వస్తుందా లేదో చూడు. వస్తుంది సార్. తను దగ్గరికి రాగానే మనం స్టార్ట్ చేయాలి. నువ్వు రెడీ కదా? ఓకే సార్. కొంప ముంచకు, స్క్రిప్ట్ మొత్తం గుర్తుపెట్టుకో. ఓకే సార్. మేడం గారు వచ్చేసారండి. మూర్తి గారు, నన్ను ఇరిటేట్ చేయకండి. నా ఒంటికి లవ్వులు గివులు పడవండి. కోరమ్మాయి ఇష్టపడుతుంటే కాదంటారేమిటి సార్? కొవ్వుతో అంటే ప్రాబ్లం, లవ్వుతో ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం నాకు కాదయ్యా, ఆ అమ్మాయికి. మిమ్మల్ని ఇష్టపడుతుంది, కాస్త కష్టమైనా భరిస్తుంది కదా. కానీ ఏ అమ్మాయినైనా నేను ఎక్కువ రోజులు భరించను కదా. అయినా నా గురించి మీకు తెలుసు కదా మూర్తి గారు. మనకి ఏ స్టేషన్లో పర్మనెంట్ కానట్టే ఏ అమ్మాయి నాకు పర్మనెంట్ కాదు. ఒక్కో రోజు మనం ఒక్కో స్టేషన్లో డ్యూటీ చేసినట్టు రోజుకు అమ్మాయితో ఎంజాయ్ చేస్తాను. అలాంటి మనకు ఈ లవ్వులు గివులు అవసరమా? అంటే పెళ్లి చేసుకుంటే మీకు ఫ్యామిలీ ఉంటుంది కదా సార్? నో, వద్దు. నాకు ఏ ఫ్యామిలీ వద్దు. ఐ హేట్ ఫ్యామిలీస్. ఈ బంధాలు బంధుత్వాలు అనే చట్టంలో నేను ఇరుక్కోదలుచుకోలేదు. ఆ సంసార సాగరంలో ఈదటం కన్నా ఏ హుస్సేన్ సాగర్లోనూ దూకి చావడం మేలు. డూ యూ క్యాచ్ మై పాయింట్ మూర్తి గారు? మ్యారేజ్ అయితే మగవాళ్ళు మారతారు కదా సార్. మిగతా మగాళ్ళు మారతారేమో కానీ నేను మాత్రం మారను. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ అన్నాడు ఆ వేమన. మగాళ్లలో సాటిలేని మేటి మగాడు ఒక్క మగాడు అంటున్నాడు ఈ సిఐ రామచంద్ర. ముందు అందరూ ఇలాగే అంటారు సార్, తర్వాత లేడీస్ కి బెండ్ అయిపోతారు. ఏంటి మూర్తి గారు, ఈ సిఐ గారిని సపోర్ట్ చేయాల్సింది పోయి ఆ సత్యకి ఫేవర్ గా మాట్లాడుతున్నారు? మీరు కానిస్టేబులా లేక మ్యారేజ్ బ్రోకరా? అయినా చూస్తూ చూస్తూ ఒక అమ్మాయి గొంతు ఎలా కోస్తారండి? ఏ నేనెంత దుర్మార్గుండో ఎంత చెడ్డోన్నో తెలీదా మీకు? డ్యూటీలో ఉన్నప్పుడు కూడా మందు కొడతాను. లాకప్ డెత్తులు లాకప్ రేపులు ఎన్ని చేయలేదు. నేను మారనండి, నేను ఇంతే. ఇంకా ఇంకా పశువునైపోతాను, జీవితాన్ని నాశనం చేస్తాను. నేను ఇదంతా కాదు, నేను విలన్ని అంతే. ఓకే, ఇంత చెప్పినా ఇంకా నన్ను సత్తి ఇష్టపడుతుంటే నేను మాత్రం ఏం చేయలేనండి. సరదా తీర్చి వదిలేస్తాను. మహా అయితే ఏం చేసుకుంటుంది? సూసైడ్ చేసుకుంటుంది. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? అంతే కదా మూర్తి గారు? ఏం మాట్లాడరేంటండి? మేడం గారు వచ్చారు సార్. హే సత్య, ఎంతసేపు మంది వచ్చి? యూ లైక్ మీ రైట్? ఈవెన్ ఐ లైక్ యూ సత్య. సత్య, మనిషివేనా? మారవా? లోకం డెత్తులో రేపులు చేస్తావా? డ్యూటీలో మందు కొడతావా? నన్ను
అమ్మమ్మ ఆగమ్మా, మా సీఏ గారిని ఏంటి అలా తిట్టేస్తున్నావు? మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ దెబ్బతో రామ్ వదిలేసి కృష్ణని లవ్ చేస్తుంది. తిట్టడం కాదండి, కొట్టాలి, కొయ్యాలి, నరకాలి, చంపాలి, నరకానికి పంపించాలి. నువ్వు సూపర్ సత్య. రే మురారి, నీది మాస్టర్ బ్రెయిన్ రా. అంత పాపం మా సార్ ఏం చేశారమ్మా? ఆత్మనింద చేసుకుంటున్నారు. ఏంటి? పరనింద కన్నా ఆత్మనింద మహాపాపం. కాస్త అర్థం ఎలా తెలుగులో చెప్తావా? ఎందుకు మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ మీకు మీరే తక్కువ చేసుకుంటున్నారు? ఏంటి? తిట్టుకోవడం తక్కువ చేసుకోవడమా? చూడు, నా ఒరిజినల్ క్యారెక్టర్ చెప్పానమ్మా. అబద్ధాలు చెప్తున్నారు, అనవసరపు త్యాగాలు చేస్తున్నారు. అబద్ధం ఏంటి, త్యాగం ఏంటి? నేను మీ తమ్ముడి కృష్ణ గర్ల్ ఫ్రెండ్ అని నన్ను మీ తమ్ముడికి అంకితం చేయాలని చూస్తున్నారు. నాకు అర్థమైంది. మీరు మీరు మారారు. మూర్తి గారు, ఈయన మారుతున్నారు. పాషాణం లాంటి ఈయన హృదయం కరిగిపోయి ప్రేమగా మారుతోంది. మీలో నేను కోరుకున్న మార్పు ఇదే. నా కోసం మీలో రావాల్సిన మార్పు కూడా ఇదే. నాకు తెలుసు, నాపై ఇష్టం, నాపై ఉన్న ప్రేమ మిమ్మల్ని మార్చేస్తాయని. నాకు అనుకూలంగా మీరు మారిపోతారని నాకు తెలుసు. మీపై నేను పెంచుకున్న ఇష్టం వృధా పోలేదు. మీకోసం నేను పడ్డ కష్టం వేస్ట్ అవ్వలేదు. నా పూజలు, వ్రతాలు, నోములు అన్నీ ఫలించాయి. కొండపైన దేవుడికి నేను మొక్కిన మొక్కులన్నీ దేవుడికి అందాయి. నాకు వరాలు ప్రసాదించాడు, నన్ను గెలిపించాడు. నిన్ను కొండపైకి మోసింది కృష్ణగాడైతే నువ్వు రామ్ గాడిని ఇష్టపడతావా? ఇదేనా నీ దేవుడు చేసిన నిర్వాకం? ఈ విషయం అర్జెంట్గా ఒకరికి చెప్పాలి. ఆ ఒకరు ఎవరో కాదు, మీ తమ్ముడు కృష్ణ, నా బెస్ట్ ఫ్రెండ్. తనకే ముందు చెప్పాలి. బాయ్. బాయ్. ఫోన్ చేస్తుందేంటి? హలో హలో, కృష్ణ గారు ఎక్కడున్నారు? ఇంకెక్కడుంటాను, కాలేజీలో ఉన్నాను. అవునా, అయితే అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. మూర్తి గారు, ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? నేను మారానంటోంది ఏంటండి? అవును సార్, మీరు మారాలే. ఆల్రెడీ మారానంటోందండి.
అది కాదు సార్, సిఐ డ్రెస్ లోంచి కాలేజీ స్టూడెంట్ డ్రెస్ లోకి మారాలి. ఆల్రెడీ సత్య కాలేజీకి వెళ్ళిపోతుంది. అవును కదా, కాలేజీలో ఉన్నానని చెప్పి నా పోయి నేనే తవ్వుకున్నాను. ఛ! మీరు మొదటి నుంచి అంతే కదా. మూర్తి గారు, చచ్చిన పావును ఇంకా చంపకండి సార్. అర్జెంటుగా నేను కాలేజ్కి వెళ్ళాలి. నా డ్రెస్ ఎక్కడా? అదిగో సార్, దాన్నే ఉంది. ఓ, బైక్ కీస్ ఎక్కడండి? బైక్కే ఉండాలి కదా సార్. లేవు కాబట్టి అడుగుతున్నాను, ఎక్కడా? ఎక్కడన్నా పడిపోయేమో. ఓరి నాయనో, ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళాలరా. సత్య వెళ్లే లోపు నేను కాలేజీలో ఉండాలి. మూర్తి గారు, బైక్ తీసుకొచ్చేయండి. అలాగే సార్. హలో, సిఏ రామచంద్ర సార్. హాయ్ బిజినెస్ మ్యాన్. ఏం సార్, చేసింగా? ఓ క్రిమినల్ ని పట్టుకోవాలి. అరే, ఇలా పరిగెత్తి పట్టుకోవడం కష్టం కదా సార్. నా కార్ ఎక్కండి. ఆ? ఓ యా. థ్యాంక్ యూ సార్. అదేంటి సార్ వెనక్కి కూర్చున్నారు? అది ముందెళ్తున్న క్రిమినల్ కి నేను కనిపించకూడదు. మీరు సూపర్ కాప్ సార్. మీ అంత సిన్సియర్ ఆఫీసర్ నేను ఇప్పటిదాకా చూడలేదు. సార్, వెనకున్న నన్నేం చూస్తారు? ముందు కార్ డ్రైవ్ చేయండి. ఓకే సార్, మీరు నన్ను సార్ అనక్కర్లేదు, ఫ్రెండ్ అనండి, లేదా రుద్ర అని పిలవండి. ఓకే? అలాగే అలాగే. ముందు ప్లీజ్. ఏంటి సార్ డ్రెస్ చేంజ్ చేస్తున్నారేంటి? డ్రెస్సే చేంజ్ అయింది అనుకున్నా, క్యారెక్టర్ కూడా చేంజ్ చేశారేంటి సార్? కృష్ణ గారిలా మారిపోయారా? మీరు త్వరగా పోనివ్వండి. ముందు 5 నిమిషాల్లో మా కాలేజ్ ముందు ఉండాలి. అలాగే సార్. ఇంతకు మీరు కృష్ణ గారా రామ్ గారా? రెండూ కాదు, మురారిని. మురారి ఏంటి సార్? నా అసలు పేరు అదే. ఈ రాముడు కృష్ణుడు రెండు డమ్మీ నేమ్స్. డమ్మీ నేమ్ సార్ అంటే ఏదైనా ప్రాక్టికల్ డ్రామా ఆడుతున్నారా సార్? ఇంచుమించుగా అలాంటిదే. వావ్, ఇంట్రెస్టింగ్ సార్. నాకు ఇలాంటి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. సార్, కాస్త స్పీడ్గా వెళ్తారా? షూర్ సార్. అవును, మిమ్మల్ని ఎవరైనా చేస్ చేస్తున్నారా? టార్చర్ చేస్తున్నారు. ఎవరు సార్? ఎవరో నేను చెప్పినా మీరేం చేయలేరు. మీరు ప్లీజ్ త్వరగా వెళ్ళండి. ఓహ్, ఓకే, జస్ట్ 2 minutes. ఓకే, థ్యాంక్ యూ బాస్. బై బై బై. హలో, జాగ్రత్త. నాన్న, మీ 2 క్యారెక్టర్లు ఏంటో, మీరు ఆడుతున్న డ్రామా ఏంటో నాకు అర్థం కావట్లేదు నాన్న. బట్ మీ యాక్టింగ్, మీలో ఉన్న ఎనర్జీ నాకు బాగా నచ్చింది. గుడ్ లక్ నాన్న.
నువ్వు వెళ్ళవే, వస్తా. ఓకేనే, బాయ్. హాయ్ కృష్ణ గారు. హాయ్ సత్య, అప్పుడే వచ్చేసావా? మీరెలా వచ్చారు? నేను రావడం ఏంటి? అదే క్లాస్ లో ఉన్నానని చెప్పారు కదా, ఎలా బయటకు వచ్చారా అని. అది ఫ్రెండ్ ప్రసవ వేదన పడుతున్నాడని చెప్పి వచ్చేసాను. సారీ, మా ఫ్రెండ్ వైఫ్ ప్రసవ వేదన పడుతుందని చెప్పి వచ్చేసాను. మీరు అబద్ధం చెప్తున్నారు. మిమ్మల్ని కలవడానికని నిజం చెప్తే లెక్చరర్ రానివ్వరు కదండి. నేను చెప్తోంది ఆ అబద్ధం గురించి కాదు, మీ అన్నయ్యపై మీకు ప్రేమ లేదనడం గురించి. 100% మా వాడిపై నాకు ప్రేమ లేదు. ఇది 200% నిజం. ఇంకా బుకాయించకండి. మీకు మీ అన్నయ్యపై ఎంత లవ్ లేకపోతే ఆయన షూ వేసుకొస్తారు. షూజా? అమ్మని ప్యాంట్ షర్ట్ మార్చి షూ మర్చిపోయానే, ఇలా దొరికిపోయానేంటి? ఇప్పుడు చెప్పండి, మీ అన్నయ్యపై మీకు లవ్ లేదా? లేకపోతే ఆయన షూ ఎందుకు వేసుకొస్తారు? చిచి, ఇదేదో పొరపాటున జరిగిందండి. చూసుకోకుండా షూ వేసుకొచ్చాను. నాకు వాడంటే అస్సలు ఇష్టం లేదు. యాక్టింగ్ చేయకండి. అక్కడ మీ అన్నయ్య కూడా అంతే, మనసులో మీపై కొండంత ప్రేమ పెట్టుకొని పైకి మాత్రం మీరంటే అస్సలు ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తాడు. ఇక్కడ మీరు అదే పని చేస్తున్నారు. మీ అన్నదమ్ములకి ఒకరితో ఒకరికి పిచ్చి ప్రేమ, అది నాకు అర్థమైంది. అయ్యో సత్య గారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. మేం బద్ధ శత్రువులం. ప్లీజ్ అండి, నమ్మండి. ఏమో, మీరేమో ఇలా చెప్తున్నారు, మీ అన్నయ్య ఏమో మీపై ప్రేమ కురిపిస్తున్నాడు. ఆయన మారిపోయాడు, బాగా మారిపోయాడు. అయ్యో, వాడు మేకవన్నె పులి, అస్సలు మారడండి. లేదు, ఆయనలో మార్పు నేను చూశాను. నాకు కావాల్సింది కూడా అదే. ఆయనే కావాలి నాకు. ఇంకా ఆడుకుంటాను రై. మీరు చెయ్యేస్తే పని అయిపోద్ది, మా ఇద్దరికి పెళ్ళైపోద్ది. ఆయన తమ్ముడిగా, నా ఫ్రెండ్ గా మా మ్యారేజ్ చేయడం మీ ముఖ్యమైన బాధ్యత. మర్చిపోకుండా ఈ క్షణం నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టండి. బాయ్. సత్య గారు బాయ్ అండి. ఇదేంట్రా బాబు? ఏంటా తిండం? నెమ్మదిగా తినొచ్చు కదా. ఇంత అర్జెంటుగా తిని బయటికెళ్ళి ఏమంత రాజకార్యాలు ఎలగబెట్టాలని? తినేటప్పుడు కూడా గొడవంటే? బయటికెళ్ళి ఇంకే గొడవలు తెస్తావోనని. మొన్న నాగం ఇంటికెళ్ళినందుకు పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పుడు ఏకంగా పంచాయతీ. రేపు ఇంకే గొడవలు తెస్తావో ఇంటి మీదికి. ఎందుకమ్మా వాడిని తిడుతున్నావు? తింటున్న వాడిని తిట్టడం తప్పు కదా. మావయ్య, ప్రయాణం ఎలా జరిగింది? తాతయ్య, మురారి బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? రండి నాన్న, భోంచెద్దురు గాని. వద్దమ్మా, ఊళ్ళో బస్ దిగి వస్తుంటే అందరూ తలా కాస్త పెట్టారు. కడుపు నిండిపోయింది. ఓ, బంగారాజు గాడి నిర్వాకం గురించి ఆల్రెడీ ఊళ్ళో వాళ్ళు చెప్పేశారన్నమాట. ఆపేసావేంట్రా? తిను, నువ్వు తిను, బాగా తిను. నిన్ను ఎవ్వరూ ఏమనరు.
వాడిని ఎవరు తిట్టకండి, తిండిపోతులా తిండివ్వండి, దున్నపోతులా తిరగనివ్వండి. గొడవలు తేనివ్వండి, ఇంకేమైనా చేయనివ్వండి. ఏం చేసినా సరే వాడిని ఎవరు ఏమీ అనొద్దు. ఏంటయ్యా మీ సిఐ గారు మీ కళ్ళ ముందు నుంచి వెళ్తున్నా గుర్తుపట్టనట్టు గుడ్లప్పగించి చూస్తున్నారు? ఇక్కడ సీఎన్ నేనమ్మా. మరి ఆయన ఎవరు?